పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి మీద ఉన్న అభిమానం, ప్రేమ గురించి సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉంటారు. తన అన్న వల్లే తను ఈ స్థాయిలో ఉన్నానని బహిరంగంగానే చాలా సార్లు తెలిపారు పవన్ కళ్యాణ్. అసలైతే తనకు హీరోగా మారాలన్న ఆలోచన మొదట్లో లేదని, కానీ తన అన్న కోసమే యాక్టింగ్ చేయడం మొదలుపెట్టానని కూడా అన్నారు. ఒకప్పుడు మెగాస్టార్ తమ్ముడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తనదైన స్టైల్తో ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ అభిమానులే. అయితే ఈ అభిమానం రాజకీయాలకు మాత్రం కలిసి రావడం లేదు. అభిమానులను నమ్ముకొని ప్రజలకు సేవ చేయడం కోసం ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసిన చిరంజీవి ఆ తర్వాత ఎలాంటి ఫలితాలు చూశారో తెలిసిందే. తన అన్న నడిచిన మార్గంలోనే పవన్ కళ్యాణ్ కూడా నడుస్తూ జనసేన పార్టీని స్థాపించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పట్టుబదలని విక్రమార్కుల్లాగా పోరాడుతున్నాడు. తమ మధ్య లోపల ఎన్ని ఉన్నా పైకి మాత్రం మెగా బ్రదర్స్ ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. ఇకపోతే పవన్ కళ్యాణ్ అంటే చిరంజీవికి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే తన తల్లిదండ్రుల తర్వాత చిరంజీవి తనను తండ్రిలా పెంచారని పవన్ ఎప్పుడు తన అన్న చిరంజీవి గురించి చెప్తుంటాడు. పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి చాలా రిజర్వ్డ్ గా పెరిగాడట. ఎవరితోనూ కలవడు. తాను ఇంటర్మీడియట్ వరకే చదివానని పవన్ కళ్యాణ్ స్వయంగా చాలా వేదికలపై చెప్పాడు. తనను ఎవరైనా ఏమైనా అంటే పెద్దగా పట్టించుకోకపోయినా తన అన్నను ఎవరైనా ఏమైనా అంటే మాత్రం ఊరుకునేవాడు కాదట. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. చెన్నైలో చిరంజీవి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కొందరు రౌడీలు అక్కడికి వచ్చి చిరంజీవిని ఎగతాళి చేసేవారట. షూటింగ్ జరగకుండా వాచ్మెన్ తిట్టడం, కొట్టడం చేసేవారట. అయితే వాటన్నిటిని చిరంజీవి సైలెంట్ గా భరిస్తూ ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారట. అయితే ఆ రౌడీలు మితిమీరి ప్రవర్తిస్తుంటే చిరంజీవి కార్ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేద్దాం సార్ అని సలహా ఇచ్చాడట. దానికి చిరంజీవి బదిలిస్తూ ఏం వద్దు, ఇంకో 2 గంటలు భరిస్తే షూటింగ్ పూర్తవుతుంది, ఇలాంటి గొడవలేం వద్దని నచ్చజెప్పాడట. అయితే చిరంజీవిని రౌడీలు అనరాని మాటలు అన్నారని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే ఆ రౌడీలు ఉన్న ప్లేస్ కు వెళ్లి వాళ్ళని చితక్కొట్టాడట. అయితే ఈ విషయం తర్వాత తెలుసుకున్న చిరంజీవి పవన్ కళ్యాణ్ ని మందలిచ్చాడట. దాంతో ఆ తర్వాత రోజు ఉదయాన్నే రౌడీలు అడ్మిట్ అయిన హాస్పిటల్ కి వెళ్లి పవన్ కళ్యాణ్ వారికి సారీ చెప్పి వచ్చాడట. తన అన్న చిరంజీవిని తిట్టారని 18 ఏళ్లకే రౌడీలతో పోరాడాడట పవన్ కళ్యాణ్. తన అన్న అంటే అంత పిచ్చి ప్రేమ పవన్ కళ్యాణ్ కి. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ జనసేన సభలో కూడా తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.